మీద పిలుపులు ఇచ్చిన అధినేత తాను మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బీ రెడీ అంటూ పిలుపునిచ్చిన అధినాయకుడు కూడా ఎక్కడైనా పాల్గొంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ క్యాడర్ లో ఉంది. కానీ అధినేత మాత్రం తన దారి తనదే అంటున్నారట. దీంతో వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అంటూ తల పట్టుకుంటున్నాయట పార్టీ శ్రేణులు. వైసీపీ నాయకత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు స్కెడ్యూల్ ఖరారు చేసింది. రైతు ధర్నాలు, విద్యుత్ ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహించి రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలపై కూడా వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ ఆందోళన కార్యక్రమమైనా కేవలం నియోజకవర్గం లేదంటే జిల్లా అధ్యక్షుల స్థాయికే పరిమితమైపోతోంది. రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తున్నా ఆ స్థాయిలో హడావుడి కనిపించడం లేదు, ప్రచారం రావడం లేదట. ఇదే విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పార్టీకి సీనియర్ నాయకులు కొందరు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరై తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు తగ్గట్లు నాయకత్వం ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి ఉందని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకత్వం ఇటీవల కాలంలో రైతు సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం సాగించాలని పిలుపునిచ్చింది. ఆ తర్వాత విద్యుత్ సమస్యలపై కూడా పోరాటం చేసింది. అయితే ఈ రెండు కార్యక్రమాల్లో కూడా కీలక నాయకులు ఆశించిన స్థాయిలో ముందుకొచ్చి పని చేయలేదనే అభిప్రాయంతో ఉంది పార్టీ క్యాడర్. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో పార్టీలో మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన నాయకులు కనీసం ముందుకొచ్చి నాయకత్వం వహించడం లేదని అంటున్నారు. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులకు బాధ్యతలు అప్పగించి మమా అనిపిస్తున్నారని అంటున్నారు. అదేమంటే ఈసారికి ఇలా కానివ్వండని అంటున్నారట. సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీ ఆందోళనలకు పిలుపునిస్తే పార్టీ అధ్యక్షుడు కూడా ప్రధాన కేంద్రంలో పాల్గొనడం ఆనవాయితీ. అదే సందర్భంలో అధినేత తరువాతి స్థాయిలో ఉన్న నాయకులు కూడా జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడ ఆందోళనకు దిగుతూ ఉంటారు. కానీ వైసీపీలో అలాంటిది ఎక్కడా కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కానీ అధినేత మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే ఉన్నా ఎక్కడా నిరసన తెలపలేదు. పైపెచ్చు ఆయన ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంపైన పార్టీ నాయకుల్లో చర్చ జరిగింది. సొంత నియోజకవర్గంలో అధినేత 4 రోజులున్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంపై కనీసం మాట కూడా మాట్లాడకపోవడం ఏంటనేది పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. పెద్ద ఎత్తున చేపడుతున్న కార్యక్రమాలకు హైప్ తీసుకురావడానికి పార్టీ నాయకత్వం ఎందుకు ప్రయత్నం చేయడం లేదనే చర్చ వైసీపీలో జరుగుతోంది. అధినేత రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో ఎక్కడా హాజరు కాకపోవడంపై ఫ్యాన్ పార్టీ క్యాడర్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. అయితే అధినేత హాజరు కాకపోయినా ఆయనిచ్చిన పిలుపుతో ఆందోళన కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయని, 6 నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజల మద్దతు రావడం శుభ పరిణామమని పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటున్నాయి. అంతేకాదు జనవరి నెలాఖరుకి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియోజకవర్గాల టూర్కి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ లోటును భర్తీ చేస్తామని నాయకత్వం చెబుతోంది.